ఉమ్మడి కుటుంబం 6వ భాగం. మౌనంగా కుర్చీలో కూర్చున్న అభిని చూశాడు రఘు. 2 చేతులను కలిసి పట్టుకుని అరచేతిలో పట్టిన చెమటని తుడుచుకునే ప్రయత్నం చేస్తుంది అభి. ఆమెకు అదంతా కంగారుగా ఉంది. తను పెళ్లికి సిద్ధంగా లేదు. ఆ విషయం ఎవరికీ పట్టదు. కానీ రఘు తండ్రితో మాట్లాడాక తన పెళ్లి తండ్రికి భారం కాదు అని ఊపిరి పీల్చుకుంది. కానీ అంతలోనే తల్లి అబ్బాయి నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు, జాగ్రత్తగా మాట్లాడు, అబ్బాయికి కోపం తెప్పించుకో అని జాగ్రత్తలు చెప్పి పంపించింది. ఏం మాట్లాడాలో తనకు అర్థం కావట్లేదు. తను ఇప్పటి వరకు పెద్దగా అబ్బాయిలతో మాట్లాడిందే లేదు. స్కూల్, గర్ల్స్ హై స్కూల్లోనే గడిచిపోయింది. కాలేజీల్లో కూడా వెళ్ళామా వచ్చామా అన్నట్లుగానే ఉండేది. దించిన తల ఎత్తకుండా తన పని తను చూసుకుని వెళ్లే అభి జోలికి ఎప్పుడు సడన్గా కాదు మాట్లాడమని పంపించింది తల్లి. కానీ ఏం మాట్లాడాలి అర్థం అవ్వక టెన్షన్కి చెమటలు పట్టేస్తున్నాయి అభికి. అభిరామి ఆమె టెన్షన్ అర్థం చేసుకున్నట్లుగా రఘునే మాట్లాడించాడు. అంది. కానీ సౌండ్ బయటికి రాలేదు. గాలి మాత్రమే బయటకు వచ్చి. ఏం చదువుకున్నావు అని అడిగాడు. ఆమెను ఎలా అయినా మాటల్లో పెట్టాలి అని తనకు తెలియనట్లే అడిగాడు. ఇంటర్ కంప్లీట్ చేశాను. తల పైకి ఎత్తకుండానే చెప్పింది. నీకో చెల్లెలు ఉందని చెప్పారు. రామలక్ష్మి స్కూల్కి వెళ్ళింది అని చెప్తుంది కాస్త ఫ్రీ అయ్యి. బాగా అల్లరి చేస్తుందా అని అడిగాడు. రోజు అమ్మ గొడవ చేస్తూనే ఉంటుంది మెల్లగా చెప్పింది. అర్థమవుతుంది. నా చిన్నప్పుడు నేను కూడా బాగా అల్లరి చేసేవాడిని. అన్నయ్య చాలా సైలెంట్. మా తమ్ముడు ఇంకా ఎక్కువ అల్లరి చేసేవాడు. వాడి అల్లరి చూశాక అమ్మ నేనే బెటర్ అంటూ ఉండేది. నా తమ్ముడు పేరు ముకుంద్. ఇప్పుడు ఎంటెక్ చేస్తున్నాడు. ఇంట్లో ఉంటే వాడి ఆటలు సాగవని హాస్టల్లో ఉంటున్నాడు. ఫ్యామిలీ గురించి మాట్లాడి కాస్త ఫ్రీ అయ్యేలా చేశాడు అభిని. అభి నవ్వి ఊరుకుంది. కాకపోతే కాస్త ఫేస్ పైకెత్తి మొహం చూపిస్తూ నవ్వింది. నా గురించి ఏం తెలుసుకోవా అని అడిగాడు. అభి కాస్త ఫ్రీ అవ్వడం గమనించి. మీ గురించా సందేహంగా అడిగింది. నేనేం చదువుకున్నానో ఏం చేస్తున్నానో తెలుసుకోవా? నీకు ఆల్రెడీ తెలుసా అని అడిగాడు. నాకేం తెలియదండి కంగారుగా చెప్పింది. రిలాక్స్, ఎందుకు కంగారు అని సున్నితంగా ఆమె చేతిని పట్టుకున్నాడు. చొప్పున లాగేసుకుని తల దించేసుకుంది. మొదటిసారి ఒక అబ్బాయి చనువుగా తన చేతిని పట్టుకోవటం. ఆ తత్తరపాటు ఆమెలో స్పష్టంగా కనిపిస్తుంది. మొదట అభి మీద కోపం వచ్చినా ఆమె మొహంలో కనిపిస్తున్న టెన్షన్, భయం చూసి ఆమె ఇప్పటి వరకు పరాయి మగవాడి స్పర్శ ఎరిగి ఉండదని అర్థం చేసుకున్నాడు. ఎక్కడో చిన్న సాటిస్ఫాక్షన్ అతనిలో. నా పేరు రఘునందన్. ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నెలకి 50,000 వరకు సంపాదిస్తాను. ఇంకా నాకు సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్తూ ఉంటాను. మిగిలిన చెడు అలవాట్లు ఏమీ లేవు అని తన గురించి చెప్పాడు. 50,000 మనసులోనే తన తండ్రి కన్నా పెద్ద జీతగాడని, తన తండ్రి ఆ డబ్బు సంపాదించడానికి 2 నెలలకు పైగానే కష్టపడాలి అని మనసులోనే అంచనా వేసుకుంటూ చిరునవ్వుతో చూసింది. అన్నింటికి నవ్వేనా? నీకు ఏమంటే ఇష్టమో చెప్పు అని అడిగాడు. నాకు అంటూ ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుంటే ఆమె ఫీలింగ్స్ అర్థమైనట్లు, మూవీస్ చూడవా నువ్వు అని అడిగాడు. కాలేజీకి వెళ్ళే వరకు అమ్మ టీవీ చూస్తే ఒప్పుకునేది కాదు. బాగా చదువుకోవాలి అని చెప్పేది. ఆ తర్వాత చెల్లి ఎప్పుడు కార్టూన్ చూసేది అని చెప్పింది. అయితే నీకు చాలా నేర్పించాలి. నాతో కలిసి నువ్వు చాలా సినిమాలు చూడాలి. నీకు ఏమి ఇష్టమో చెప్పు అని అడిగాడు. తెలీదండి, నాకు అన్నీ ఇష్టమే. నాకు ఏం కావాలో నాకన్నా అమ్మకే బాగా తెలుసు. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాను. అదే నా ఇష్టం. వాళ్ళు మాటలు మొదలు పెట్టాక కాస్త పెద్ద సమాధానం చెప్పినట్లు అనిపించింది అభికి. అయితే అమ్మకు వచ్చి అన్నమాట నువ్వు. మరి వంట చేయటం వచ్చా అని అడిగాడు. పిండి వంటలు, పచ్చళ్ళు కూడా నేర్పించింది అమ్మ. టక్కున సమాధానం చెప్పింది. అభిరామి కంప్లీట్ వైఫ్ మెటీరియల్ అని మనసులోనే అనుకుని, మరి వాటిలో అయినా ఇష్టమైనవి ఉన్నాయా అంటే ఏది ఇష్టంగా తింటావు అని అడిగాడు. ఈసారి అయోమయంగా చూసింది. ఏమైంది అని అడిగాడు. ఒక వంట వండి మనం కంచం వరకు రావాలి అంటే చాలామంది కష్టపడాలి కదండి. తినే ప్రతి మెతుకుని పవిత్రంగా తినాలి అని నాన్న చెప్పారు. నాన్న రైస్ మిల్లులో వర్క్ చేస్తారు కదా. చిన్నప్పుడు మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళి అన్నీ చూపించేవాళ్ళు. వడ్ల నుండి మనం తినే బియ్యం రావడానికి ఎంతమంది కష్టపడతారో ఆ వడ్లు రావడానికి రైతు అంతకన్నా ఎక్కువ కష్టపడతారు అని దగ్గరుండి మమ్మల్ని పొలాలకు తీసుకెళ్ళి చూపించేవారు. అక్కడి వరకు ఎందుకు, మా ఇంట్లో మేము 4 తినాలన్నా నాన్న నెల రోజులు కష్టపడితేనే కానీ జీతం రాదు. మా కంచంలో ఉండే ప్రతి మెతుకు నాన్న కష్టం కదా. మరి ఇది ఇష్టం లేదు, అది ఇష్టం లేదు అని ఎలా చెప్పగలను? నాకు కంచంలో భోజనం కన్నా నాన్న కష్టమే కనిపిస్తుంది. అందుకే అన్నీ ఇష్టంగా తింటాను అని చెప్పింది.
అభి చెప్పిన సమాధానానికి రఘు బుర్ర గిర్రున తిరిగిన ఫీలింగ్ కలిగింది. కానీ అంతలోని అభి ఆలోచనలు అర్థం చేసుకుని ఆమెను చూసి చిరునవ్వుతో మీ నాన్నంటే ఇష్టమా అని అడిగాడు. కానీ అంతలోనే తల్లి తండ్రి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ నీలా మీ నాన్న కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆ ఉద్దేశంతో అడిగాను నేను అని చెప్పాడు. నాన్న కదా అండి, ఇష్టం లేకుండా ఎలా ఉంటారు అంది. అయితే మన పెళ్ళి అయ్యాక వాళ్ళని వదిలి రావటం నీకు చాలా కష్టం కదా, కంగారు పడకు, నీకు ఎప్పుడు చూడాలి అనిపిస్తే అప్పుడు మనం ఇంటికి రావచ్చు అని చెప్పాడు. నిజమా? ఆశ్చర్యం ప్లస్ ఆనందం కలిపి అడిగింది. కానీ పెళ్లికి ముందు చెప్పిన మాటలు పెళ్లి తర్వాత నిలవవని, పక్క సందులో ఉన్న పుట్టింటికి వెళ్ళాలి అన్న కష్టమే అని, ఆ మాటలు అన్నీ నీటి మీద రాతలని ఏ ఆడపిల్లకి కూడా పెళ్లికి ముందు తెలియదు. పెళ్లి జరిగి సంసార బాధ్యతలు నెత్తిన పడేసరికి జ్ఞానోదయం అవుతుంది. కానీ అప్పటికే ఆలస్యం అవుతుంది. మెల్లగా నా ఇల్లు అన్న ఇల్లు కాస్త పుట్టినిల్లు అవుతుంది. అత్తిల్లు తన ఇల్లు అయినా తన సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసే సిచ్యుయేషనే ఇది. నాకు వీకెండ్ సెలవు ఉంటుంది కాబట్టి వస్తూ వెళ్తూ ఉండొచ్చు అన్నాడు. అభి మొహం సంతోషంతో వెలిగిపోయింది. తులసి పిలవటంతో ఇద్దరు లోపలికి వెళ్తుంటే అభి చేతిని పట్టుకున్నాడు రఘు. కంగారుగా ఆగిపోయింది అభి. నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ చెయ్యి అని చెప్పాడు. అది నాకు ఫోన్ లేదు, నాన్న వచ్చేసరికి లేట్ అయిపోతుంది, అమ్మ దగ్గర ఫోన్ ఉంది కానీ అని సందేహంగా ఆగిపోయింది. ఏమైంది, మీ అమ్మ ఫోన్ ఇవ్వదా? ఇప్పటి వరకు అవసరం రాలేదు కానీ అని సందేహంగా చూస్తుంటే నేనే ఫోన్ చేస్తానులే, అప్పుడు వాళ్ళే ఇస్తారు అని చెప్పి లోపలికి నడిచాడు అభి చేతిని వదిలి. గట్టిగా గాలి బయటకు వదిలి హమ్మయ్య అనుకుంది అభి. అప్పటి వరకు తల్లి చెప్పినట్లే రఘుకి కోపం రాకుండా అతను అడిగిన వాటికి బుద్ధిగా సమాధానం చెప్పాను అనుకుంది. క్లాస్లో టీచర్ అడిగిన వాటికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పే గుడ్ స్టూడెంట్లా ఉంది అభి పరిస్థితి. అందరూ టిఫిన్ చేయటంతో వీడ్కోలు పలికి క్యాబ్ రావడంతో మరుసటి రోజు సాయంత్రం కలుద్దామని చెప్పి వీడ్కోలు పలికి వెళ్లారు తులసి వాళ్ళు. ఏరా హ్యాపీనా అని అడిగింది తులసి కారెక్కగానే. మామూలు సంతోషం కాదమ్మా, నిజంగా మనం చూసిన అమ్మాయిల్లో ది బెస్ట్ అమ్మా, నాకు చాలా నచ్చింది అని చెప్పాడు. అంతగా ఏముంది రఘు, కనీసం నవ్వు మొహం కూడా కాదు అని కూర్చుంది. అంజలి వెంటనే అనేసింది. తెలియని వాళ్ళ ముందు అలా కూర్చోకుండా నోరంతా పగలు తీసుకుని నవ్వుతూ మాట్లాడమంటావా, లేదంటే నోరేసుకుని పడిపోమంటావా వాడిగా అడిగింది తులసి. అది కాదత్తా అని ఏదో అనబోయింది కానీ మాట్లాడనివ్వలేదు తులసి. చూడంజలి, నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నా తమ్ముడు కూతురు కాబట్టి నిన్ను నా కోడలని చేసుకున్నాను. నీ చెల్లి మీ అమ్మ రక్తం, తను నా ఇంట్లో నా కోడలుగా అడుగు పెట్టడం అనేది జరగదు. నిన్ను నా కోడలని చేసుకుని తప్పు చేశాను అన్న ఆలోచన నాకు రానివ్వకు. ఇంకొకసారి నీ పిచ్చి మాటలతో నాకు కోపం తెప్పిస్తే మా అమ్మ మా చెల్లి అంటున్నావు కదా, అక్కడికే పంపిస్తాను నిన్ను కూడా. నీ ఆలోచనలన్నీ మారిపోయినట్లు కనిపిస్తున్నాయి. నాలో కూడా మార్పు చూస్తావు నువ్వు, అది నీకు అంత మంచిది కాదు. ఏదైనా పిచ్చి పని చేసేటప్పుడు ఆ విషయం గుర్తుంచుకొని ఆలోచించు అని హెచ్చరించింది. టక్కున నోరు మూసుకుంది అంజలి. రఘు కూడా విసుగ్గా చూసి తన ఫోన్లో తలదూర్చాడు. అంజలి ఈ పెళ్లిని చెడగొట్టే ప్రయత్నంలో విజయం సాధిస్తుందా? అంజలి తన చెల్లెలికి రఘునిచ్చి పెళ్లి చేయబోతుందా? వచ్చే భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.